అనకాపల్లి పట్టణం ప్రజలు ఊహించినట్టే జరుగుతుంది. అనకాపల్లి నడిబొడ్డున ఉన్న రాణిగారి పూల తోటలో ఉన్న 29.71 సెంట్ల దేవాదాయ శాఖ భూమిపై అధికార పార్టీ నాయకులు అంటే ఎమ్మెల్యే అనుచరుల కన్ను పడింది. కన్ను పడటం అంటే వాస్తవానికి ఆ భూమి ముగ్గురు అన్నదమ్ముల మధ్యలో గతంలో అనుభవంలో ఉండేది. కోర్టు తీర్పుతో ఆ భూమి దేవాదాయ శాఖకు బదిలీ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. కొన్ని వందల కోట్ల విలువ గల భూమిని ఎలాగైనా తిరిగి చేజెక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న అన్నదమ్ముల్లో ఒకరు జనసేనలోకి చేరగా మరొకరు ఊహాత్మకంగా టీడీపీలోకి వెళ్ళారు. జనసేనలోకి వెళ్ళిన అన్నయ్య మాజీ మంత్రి జనసేన నుండి అనకాపల్లి ఎమ్మెల్యేగా బరిలోకి నిలవడమే కాక భారీ మెజార్టీతో గెలిచారు. ఒక పక్క జనసేన గెలిచింది అన్న ఆనందంలో తమ ప్రియతమ నాయకుడు కొంతాల రామకృష్ణ భారీ విజయంతో సాధించాడని ఆనందంలో ఉన్న ప్రజలు ఖచ్చితంగా ఈ భూమి జోలికి వస్తారు, ఎలాగైనా తిరిగి స్వాధీనం చేసుకుంటారు అని వారు ఊహించుకున్న ఊహాజనాలు నిజమవబోయాయి. శనివారం ఎమ్మెల్యే అనుచరులంటూ కొంతమంది ఆ సైట్లో జేసీబీతో చదును చేయడం ప్రయత్నించగా కొంతమంది సమాచారాన్ని దేవాదాయ శాఖ అధికారులకు చేరవేశారు. దీంతో రంగంలోకి దిగిన దేవాదాయ శాఖ అధికారులు వారిని అడ్డుకొని వారిపై పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్న భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ భూమి వారు ఏదైనా సరే చేజిక్కుంటారనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే డైరెక్ట్గా లేకపోతే ఇండైరెక్ట్గా అంటే 99 ఏళ్ళ లీజు ప్రతిపాదికనైనా సరే అభివృద్ధి పనుల నిమిత్తం వారు కాజేసే కుట్రలు జరుగుతున్నాయని పట్టణంలోని పలు ప్రజా సంఘాలతో పాటు పలువురు రాజకీయవేత్తలు కూడా అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సిందే. మేము ఆక్రమిస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. వెంటనే ఇది ప్రభుత్వ భూమి కాబట్టి, ఎండోమెంట్ భూమి కాబట్టి దీన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. వెంటనే సీఎం గారు జోక్యం చేసుకుని పరిరక్షించాలని సీపీఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. లేనట్లయితే మాత్రం అనకాపల్లి ప్రజా అసెంబ్లీ ఉంది కాబట్టి ఇది ఒక ఇష్యూ అవుతుందనే ఉద్దేశంతోనే ఊరుకున్నారు. ఈరోజు వచ్చేసరికి కుక్కలను పెట్టి సాగు చేసే కార్యక్రమం చేస్తుంది. ఇది అంత పచ్చి దుర్మార్గం. అంటే ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులని మభ్యపెట్టే కార్యక్రమం కదా. ఒకవైపున ఏమని చెప్తున్నారు, గత ప్రభుత్వం 1000 ఎకరాల భూములు ఆక్రమించారు, పెత్తందారులు ఉన్నారు. మరి వీళ్ళు చేస్తున్న పని ఏంటి? గతంలో కూడా మనందరూ తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక సిట్ వేశారు, అట్లాగే వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు ఒక సిట్ వేశారు. 2 సిట్లో 1000 మంది రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఈ భూములు కూడా దేవాదాయ భూములు అనేది స్పష్టంగానే చెప్తున్నారు. అలాంటిది అనకాపల్లి నడిబొడ్డున ఉండే ఈ భూమిని పరిరక్షించాలి. పరిరక్షించకుండా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఏం చేస్తున్నారని నేను అడగదలుచుకున్నాను. ఇప్పటికైనా వెంటనే జోక్యం చేసుకొని ప్రభుత్వ భూములను పరిరక్షించాలి. వీళ్ళు చెప్తుంది ఏంటి, మేము ఈ భూమి